హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం తెలుగు రీసెంట్ గా రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ అయిన లక్కీ భాస్కర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే 1992 మార్చ్ 29న డబ్బుకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాంబేలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. భాస్కర్ తనే మన హీరో. తను తన ఫ్యామిలీతో కలిసి బాంబేలో ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తను మనతో మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ పోరాడుతుంది డబ్బు కోసమే, ఆ డబ్బుని ఇక్కడ ఎలాగైనా సంపాదించుకోవచ్చు అంటూ హర్షత్ మెహ్రా స్టాక్ మార్కెట్ కి బిగ్ బుల్. అసలు పేపర్లో ఫస్ట్ పేజీని లాస్ట్ పేజీని మాత్రమే చూసే వాళ్ళందరికీ బిజినెస్ పేజీని అలవాటు చేసింది తనే. యాక్చువల్గా రియల్ లైఫ్ లో తన పేరు హర్షత్ మెహ్రా, కానీ మూవీలో ఎలాంటి సమస్య రాకూడదు అని తన పేరుని హర్షత్ మెహ్రాగా మార్చారు. భాస్కర్ జాగింగ్ చేసి ఇంటికి వస్తున్నప్పుడు సిబిఐ ఆఫీసర్ లక్ష్మణ్ తనని అరెస్ట్ చేసి పొద్దున్నే తన పనిచేస్తున్న బ్యాంక్ కి పిలుచుకుని వెళ్తాడు. అసలు లక్ష్మణ్ తనని ఎందుకు అరెస్ట్ చేశాడు అంటే భాస్కర్ బ్యాంక్ ఫండ్స్ ని మిస్యూజ్ చేసినట్టు, అలాగే బ్యాంక్ రిసిప్ట్ ఫ్రాడ్స్ లో ఇన్వాల్వ్ అయినట్టు తన మీద ఆరోపణలు వచ్చింటాయి. అందుకు లక్ష్మణ్ భాస్కర్ అకౌంట్ మొత్తం చెక్ చేస్తున్నప్పుడు కరెంట్ పోతుంది. అందుకు తనతో మాట్లాడుతూ నీ స్టోరీ చెప్పు అంటాడు. దానికి భాస్కర్ తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్లి 1989 ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. భాస్కర్ మగధా బ్యాంక్ అనే ఒక ప్రైవేట్ బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తూ ఉంటాడు. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి తనే బ్యాంకులో బెస్ట్ ఎంప్లాయ్. కస్టమర్స్ తో బాగా మాట్లాడుతూ బ్యాంక్ టార్గెట్స్ మొత్తం రీచ్ అయ్యేలా చేస్తూ ఉంటాడు. తన శాలరీ 6,000 రూపాయలు, కానీ తనకి బ్యాంకులో ఉండే లోన్ మాత్రం 36,000 రూపాయలు. హిమాన్షు తన మగధా బ్యాంక్ కి రీజనల్ బ్యాంక్ మేనేజర్. తన భాస్కర్ కష్టపడి తీరు చూసి నువ్వు ఇలాగే ఇంతే బాగా కష్టపడు, అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ రిటైర్ అవ్వగానే ఆ పోస్ట్ కి నేను రికమెండ్ చేస్తానని తనకి మాట ఇచ్చింటాడు. భాస్కర్ ఆ పోస్ట్ కి వెళ్తే తన శాలరీ 12,000 అవుతుంది. వినోద్ ఆయన బ్యాంక్ కి జనరల్ మేనేజర్. రాజు ఆయన బ్యాంక్ కి చైర్మన్. నారాయణ ఆయన బ్యాంకులో వాల్ట్ మేనేజర్. లాకర్ లో ఉన్న ప్రతి రూపాయి భాస్కర్ తనకి చెప్పే తీసుకోవాలి. మారుతి 800 భాస్కర్ కి అదే డ్రీమ్ కార్. తన భార్యని ఎప్పటికైనా దాంట్లో తిప్పాలి అనేదే తన కోరిక. ఎవరు కస్టమర్ బ్యాంక్ లోన్ కట్టకపోయేసరికి ఆ కార్ ని సీజ్ చేసింటారు. దానికి భాస్కర్ ఆ కార్ ని ఎప్పటికైనా కొనుక్కోవాలని గట్టిగా ట్రై చేస్తూ ఉంటాడు. సాంబా తన భాస్కర్ కి స్కూల్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్. తను భాస్కర్ పనిచేస్తున్న బ్యాంకులోనే పియన్ గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే భాస్కర్ చేయబోయే క్రైమ్ లో తనకి క్రైమ్ పార్ట్నర్ కూడా. బ్యాంక్ కి వచ్చే చాలా మంది కస్టమర్స్ కి ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలో కూడా తెలీదు. భాస్కర్ దాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకొని బ్యాంకు ముందర కేఫ్ లో వాళ్ళకి ఫామ్ ఫిల్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఫీజు తీసుకుంటూ ఉంటాడు. యాంటోనీ అనే ఒకతను లోన్ ఇప్పించింది అని భాస్కర్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. కానీ తన దగ్గర షూరిటీ కింద ఏం లేకపోయేసరికి భాస్కర్ లోన్ విషయంలో ఏం చేయలేకపోతుంటాడు. ఇంకా భాస్కర్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఇంజనీరింగ్ చేసే తమ్ముడు, టైంపాస్ కి డిగ్రీ చేసే చెల్లి. నాన్న పేరు ప్రహ్లాద్. ఆయన ఒకప్పుడు బాంబేలోనే ఫేమస్ అకౌంటెంట్. కానీ 10 సంవత్సరాల కింద ఫ్రెండ్స్ అందరూ కలిసి బిజినెస్ పెడదామని చెప్పి తనని మోసం చేసింటారు. అప్పటి నుంచి ఆయన మాట్లాడడం మానేసింటారు. భాస్కర్ తనకొచ్చే జీతంతోనే వీళ్ళందరినీ చూసుకుంటూ ఉంటాడు. తన భార్య పేరు సుమతి. తను ఇంత దరిద్రంలో ఉన్నా తనే కావాలి అని తన ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ తన కోసం వచ్చేసింటుంది. ఇద్దరు కాలేజ్ డేస్ లో ప్రేమించుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. సుమతికి ఎప్పటికైనా హోమ్ ఫుడ్స్ బిజినెస్ చేయాలనేది కోరిక. తను ఇప్పుడు సంపాదిస్తున్న కొంచెం డబ్బు కూడా భాస్కర్ కి ఇచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికి ఒక కొడుకు ఉంటాడు. తన పేరు కార్తిక్. భాస్కర్ ఇంట్లో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే అందరూ కలిసి ఎప్పుడు ఫంక్షన్ కి వెళ్ళినా ఒకే డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. వీటన్నిటికీ తోడు భాస్కర్ కి వాళ్ళ వీధిలో ఉన్న చాలా మంది దగ్గర అప్పులు ఉంటాయి. ముఖ్యంగా పట్టెలను ఒక తన దగ్గర 10,000 రూపాయలు అప్పు ఉంటుంది. తను ఒక వడ్డీ వ్యాపారి. భాస్కర్ వీళ్ళెవరికి దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. సుమతి వాళ్ళ అన్న కొడుకుది బర్త్డే ఉంటే సుమతి ఫ్యామిలీతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో వాళ్ళంతా ఏదో భాస్కర్ తో మాట్లాడాలి అంటే మాట్లాడాలి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సుమతి వాళ్ళ రియల్ ఎస్టేట్ లో మంచిగా సంపాదిస్తూ ఫైనాన్షియల్ గా బాగుంటాడు. దానివల్లే భాస్కర్ ని చిన్న చూపు చూస్తూ ఉంటాడు. సుమతి వాళ్ళ వదిన కూడా కార్తిక్ కి కేక్ ఇచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా సుమతి వాళ్ళ అమ్మ అయితే నీ మొగుల్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకో, నీకు ఇంకా వయసు ఉంది అని చెప్తుంటుంది. దానికి సుమతికి చాలా కోపం వచ్చి కొడుకుని భర్తని పిలుచుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది. దానికి భాస్కర్ కనీసం ఫ్యామిలీ మొత్తానికి వడపావు తినిపిద్దామని ఒక చోటుకి పిలుచుకొని వెళ్తాడు. కానీ తన దగ్గర దానికోసం కూడా డబ్బులు ఉండవు. కానీ ఆ షాపు తన భాస్కర్ని అర్థం చేసుకుని మనం మరి చూసుకుందాం భయ్య అని చెప్పి తనకి వడపావిస్తాడు. ఇంట్లో జరిగిన అవమానానికి సుమతి బాధపడుతుంటే భాస్కర్ తనను ఓదార్చి తను నవ్వేలా చేస్తాడు. భాస్కర్ ఫ్యామిలీ దగ్గర డబ్బు లేకపోయినా వాళ్ళకున్న దాంట్లో సర్దుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా సుమతి భాస్కర్ అర్థం చేసుకుంటూ తనకి తన సైడ్ నుంచి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటూ ఉంటుంది. భాస్కర్ బ్యాంక్ లో ఉన్న అందరితో బాగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకందరికీ భాస్కర్ అంటే చాలా ఇష్టం. బ్యాంకులో ఉండే అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ పోస్టు ఖాళీ అవుతుంది. అందుకు భాస్కర్ ఆ పోస్ట్ నాకే వస్తుంది అని చాలా హ్యాపీగా ఉంటాడు. సుమతి కూడా
ఆ పోస్ట్ నీకు వస్తే మన కష్టాలు మొత్తం తీరిపోతాయి అని చాలా హ్యాపీగా ఉంటుంది. యాంటోనీ 2 లక్షల రూపాయల లోన్ కోసం భాస్కర్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. దానికి సాంబా భాస్కర్తో మాట్లాడుతూ, మీ బావతో మాట్లాడి ఆ డబ్బును అప్పుగా ఇప్పించుకో, తనకి వడ్డీతో సహా మళ్ళీ తిరిగిచ్చేద్దామంటూ యాంటోనీ సంపాదించే డబ్బులో మనం వాటా తీసుకుందామంటాడు. ఆ మాటలు విన్న యాంటోనీ ఏమాత్రం ఆలోచించకుండా దానికి ఒప్పుకుంటాడు. కానీ భాస్కర్ మాత్రం దానికి ఒప్పుకోడు. అసలు ఈ యాంటోనీ ఎవరు అంటే బ్లాక్ మార్కెట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్ముతుంటాడు. ఇండియాలో ఉండే వాళ్ళు ఒక టీవీని కొనాలి అంటే 40,000 రూపాయలు పడుతుంది. అదే టీవీ కొన్ని దేశాల్లో 12,000 రూపాయలకి దొరుకుతుంది. యాంటోనీ ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం ఇల్లీగల్గా పోర్టు నుంచి ఇండియాలకు రప్పించి రూపాయికి రూపాయల లాభం సంపాదిస్తుంటాడు. ఇప్పుడు తను తెప్పించిన టీవీలకి ఆల్రెడీ 50,000 అడ్వాన్స్ ఇచ్చేసింటాడు. కానీ అవి పోర్టులో నుంచి బయటికి రావాలి అంటే ఇంకా 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇస్తా అని చెప్పిన వాడు చేతులు ఎత్తేసింటాడు. అందుకే తను ఆ డబ్బు కోసం భాస్కర్ చుట్టూ తిరుగుతుంటాడు. తను 2 లక్షల రూపాయలు పోర్టు వాళ్ళకి ఇవ్వకపోతే పోర్టు వాళ్ళు తన వస్తువుల్ని వేలం వేస్తారు. మరుసటి రోజు భాస్కర్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు పటేల్ తనని చూసి అందరి ముందు తనను అవమానించి తన బైక్ లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికి భాస్కర్ చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. ఈ రోజు బ్యాంకులో అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ పోస్ట్ ని ఫిల్ చేయబోయే రోజు. అందుకు భాస్కర్ బ్యాంక్ త్వరగా వెళ్ళాలి అనుకుంటాడు. కానీ తన దగ్గర డబ్బులు లేకపోయేసరికి బ్యాంక్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ బ్యాంకు వాళ్ళు తనకు రావాల్సిన పోస్ట్ ని అప్పటికే సుధీర్ని ఒక ఎంప్లాయ్కి ఇచ్చేసింటారు. దానికి భాస్కర్ చాలా అంటే చాలా బాధపడతాడు. రీజనల్ మేనేజర్ తనతో మాట్లాడుతూ, నేను చాలా ట్రై చేశాను, కానీ జనరల్ మేనేజర్ వినోద్ ఆ పోస్ట్ ని సుధీర్కి ఇచ్చాడు అని చెప్తాడు. కానీ తర్వాత భాస్కర్ కి అసలు రీజనల్ మేనేజర్ తన పేరు రికమెండ్ చేయలేదు అని తెలుస్తుంది. దానికి తను రీజనల్ మేనేజర్ మీద చాలా సీరియస్ అవుతాడు. దానికి రీజనల్ మేనేజర్ అందరి ముందు భాస్కర్ ని అవమానిస్తూ, నీకంటే సుధీర్ ఎఫిషియెంట్ గా పనిచేశాడు, అయినా నువ్వు కేఫ్ లో చేసే చిల్లర పని గురించి నాకు తెలుసు, ఈ విషయం నేను జనరల్ మేనేజర్ కి చెప్తే నీ జాబే ఉండదు అంటాడు. దానికి భాస్కర్ చాలా భయపడిపోయి తన కాళ్ళ మీద పడతాడు. దానికి రీజనల్ మేనేజర్ తనని వదిలేస్తాడు. అందరి ముందు అవమానం జరిగేసరికి భాస్కర్ చాలా బాధపడతాడు. సాంబా కూడా తన పరిస్థితి చూసి చాలా బాధపడతాడు. కానీ భాస్కర్ కొంచెం సేపు బాధపడి దీన్ని మైండ్లో పెట్టుకుంటే బతకలేమో అని దాన్ని వదిలేసి మళ్ళీ నార్మల్గా పనిచేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. రీజనల్ మేనేజర్ భాస్కర్ తీసుకోవాలి అనుకున్న మారుతి కారుని కూడా కొనుక్కునేస్తాడు. దానికి భాస్కర్కి చాలా బాధగా ఉన్న కారు చాలా బాగుంది అని ఆరంని పొగుడుతూ తను చేసిన పనికి మళ్ళీ సారీ చెప్తాడు. భాస్కర్ తనకు జరిగిన అవమానాలు మొత్తం ఒకసారి గుర్తు చేసుకొని నా ఫ్యామిలీ కోసం నా జీవితాన్ని ఎలాగైనా సరే మార్చుకోవాలి అని బ్యాంకులో నుంచి 2 లక్షల రూపాయలు ఎవరికి తెలియకుండా తీసుకుని యాంటోనీకి ఆ డబ్బిచ్చి మీకు వచ్చే ప్రాఫిట్లో 10% నాకు 10% సాంబాకి ఇవ్వాలి అంటాడు. దానికి యాంటోనీ సరే అంటాడు. సాంబా ఈ విషయం తెలుసుకుని ఫస్ట్ చాలా టెన్షన్ అయినా మళ్ళీ భాస్కర్కి సపోర్ట్ చేస్తాడు. యాంటోనీ సాంబా ఇద్దరు కలిసి ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం వెళ్తారు. భాస్కర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సుమతి ఈ రోజు భాస్కర్ జరిగింది మొత్తం తెలుసుకుని చాలా బాధపడుతుంది. యాంటోనీ చెప్పిన టైంకి రాకపోయేసరికి తను నన్ను మోసం చేస్తున్నాడేమో అని భాస్కర్ చాలా భయపడిపోతాడు. కానీ యాంటోనీ 2 లక్షల రూపాయలకి 2 లక్షల రూపాయల లాభం సంపాదించి భాస్కర్ వాటి 20,000 తనకి ఇస్తాడు. దానికి భాస్కర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పటేల్కి ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఇచ్చేసి తన బైక్ ఇంటికి తెచ్చుకుంటాడు. సుమతి ఆ బైక్ చూసి ఈ గ్యాప్ లో ఏం జరిగింది అని షాక్ అయిపోతుంది. మరుసటి రోజు భాస్కర్ ముందుగానే బ్యాంక్కి వెళ్ళి తను తీసుకున్న డబ్బులు మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా బ్యాంకులో పెట్టేస్తాడు. భాస్కర్ యాంటోనీతో ఉన్న సంబంధం అలాగే కొనసాగిస్తూ వచ్చిన డబ్బుతో తన అప్పులు మొత్తం తీర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. అలాగే ఎవరికి తెలియకుండా బ్యాంకులో నుంచి డబ్బు తీసుకోవడం పెట్టడం చేస్తూ ఉంటాడు. అలాగే సంబంధాలు పెంచుకోవడం కోసం బయట వాళ్ళతో కలిసి మందు తాగుతూ ఇంటికి అప్పుడప్పుడు రెడీగా వస్తుంటాడు. దానికి సుమతి భాస్కర్ ఎవరితో అఫేర్ పెట్టుకున్నాడు అనుకుని తన మీద చాలా సీరియస్ అవుతుంది. అప్పుడు భాస్కర్ తను చేస్తున్న పని గురించి తెలివిగా యాంటోనీ ఒకతనితో కలిసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నా, దాని నుంచి వచ్చిన డబ్బుతోనే మన అప్పులు మొత్తం తీర్చేసా అంటాడు. ఆ మాటలు విన్న సుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భాస్కర్ తను సంపాదించిన డబ్బుని సుమతికి ఇచ్చి ఒక నెక్లెస్ తీసుకో అంటాడు. కానీ తను మాత్రం కార్తీక్ బర్త్డే వస్తుంది కదా, చాలా గ్రాండ్ గా చేద్దామంటుంది. భాస్కర్ దానికి సరే అంటాడు. భాస్కర్ తన కొడుకు కోసం చేస్తున్న బర్త్డే పార్టీ బాంబేలోని వన్ ఆఫ్ ది బెస్ట్ పార్టీ అవుతుంది. దాన్ని చూసిన బంధువులు అలాగే పక్కింటి వాళ్ళు ఓర్చుకోలేకపోతారు. అందరూ ఇంత డబ్బు ఎలా వచ్చిందని అడుగుతుంటే భాస్కర్ బంధువులతో బోనస్ వచ్చింది అని ఆఫీస్ వాళ్ళకి మా బావ చేపిస్తున్నాడు అని చెప్తాడు. పార్టీ అయిన తర్వాత యాంటోనీ భాస్కర్తో సాంబాతో మాట్లాడుతూ నా కొడుకు అమెరికాలో చదువుకొని అక్కడే మంచి జాబ్ తెచ్చుకున్నాడు, నన్ను కూడా అక్కడికి వచ్చేయమంటున్నాడు అంటూ నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే వాడి సంపాదన మీద బతకాలి, అది నాకు ఇష్టం లేదు, అక్కడికి వెళ్లే ముందు ఒక పెద్ద పని చేసి వెళ్దాం అనుకుంటున్నా అంటూ 3 ఫారెన్ కార్లు ఉన్నాయి, వాటి ధర 10 లక్షలు, మనం ఈ బిజినెస్ చేస్తే రూపాయికి 2 రూపాయలు లాభం వస్తుంది, బహుశా మనం కలిసి చేయబోయే లాస్ట్ పని ఇదే కావచ్చు అంటూ వచ్చిన ప్రాఫిట్ ని సరిసమానంగా పంచుకుందాం అంటాడు. 10 లక్షల రూపాయలు అనేసరికి భాస్కర్ ఆలోచనలో పడి ఇంత రిస్క్ చేయకూడదు అనుకుంటాడు. కానీ తన కొడుకు బర్త్డే ఫంక్షన్ చేసినందుకు చాలా బాధపడుతూ నేను ఎప్పుడు అందరిలోకి వెళ్ళి కేక్ తింటా అని అందరూ ఏడిపించేవాళ్ళు, కానీ ఈరోజు జరిగిన ఫంక్షన్ కి అందరూ షాక్ అయిపోయారు అంటూ నా కోసం ఈ పార్టీ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చాలా బాధపడతాడు.
తన కొడుకు మాటలు విన్న భాస్కర్ బాగా ఆలోచించి ఫ్యామిలీ కోసం ఏదైనా చెయ్యొచ్చు అని యాంటనీ తెచ్చిన డీల్కి ఒప్పుకుంటాడు. మరుసటి రోజు భాస్కర్ బ్యాంక్కి త్వరగా వెళ్ళి డబ్బు తీసుకుందామని ట్రై చేస్తాడు. కానీ నారాయణ ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండేసరికి డబ్బు తీసుకోవడం కష్టం అవుతుంది. అందుకు తన సాంబాతో తన డైవర్ట్ చేపించి ఆ 10 లక్షల రూపాయలు ఎవరికి తెలియకుండా తీసుకుంటాడు. ఆ తర్వాత యాంటోనీ ఆ డబ్బుతో 3 ఫారెన్ కార్లు కొంటాడు. కానీ తన దగ్గర కొనుక్కోవాల్సిన బయర్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దానికి యాంటోనీ నిండా మునిగిపోయామని చాలా భయపడతాడు. సాంబా యాంటోనీ మీద చాలా సీరియస్ అవుతాడు. కానీ భాస్కర్ తనతో మాట్లాడుతూ మీ దగ్గర ఈ కార్లు కొనుక్కోవడానికి ఎవరైనా బయర్ ఉన్నారేమో అని ఒకసారి బాగా ఆలోచించండి అంటాడు. దానికి యాంటోనీ బాగా ఆలోచించి గోవాలో ఒక బయర్కి ఫోన్ చేస్తాడు. ఆ బయర్ కొంటా అని చెప్పేసరికి అందరూ కలిసి గోవాకి స్టార్ట్ అవుతారు. రేపు ఆదివారం. అది భాస్కర్కి చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు గోవాకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి 1 డే ఈజీగా అయిపోతుంది. అందుకు వాళ్ళు గోవాకి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో పోలీసులు కార్లు ఆపి కార్లను చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ భాస్కర్ వాళ్ళందరినీ మాయ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. యాంటోనీ గోవాలో ఉన్న బయర్కి కార్లు అమ్మేస్తాడు. దాంతో ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయలు లాభం వస్తుంది. ఈ డీల్ అయిన తర్వాత యాంటోనీ అమెరికా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ మీకేం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి అని చెప్పి అన్వర్ అనే ఒక అతన్ని భాస్కర్కి పరిచయం చేస్తాడు. భాస్కర్ ఇంటికి వచ్చేసరికి సోమవారం పొద్దున్న అవుతుంది. అప్పుడు తను త్వరగా రెడీ అయ్యి తన లాభం మొత్తం ఇంట్లో దాచిపెట్టి బ్యాంకులో పెట్టాల్సిన డబ్బు మాత్రం ఒక సూట్ కేసులో పెట్టుకుని బ్యాంక్కి వెళ్తాడు. కానీ బ్యాంకులో పోలీసులు ఉంటారు. భాస్కర్ వాళ్ళని చూసి నేను దొరికిపోయానేమో అని చాలా భయపడతాడు. కానీ వాళ్ళ బ్యాంక్ వచ్చింది రీజనల్ మేనేజర్ కోసం, అలాగే అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ కోసం. ఎందుకంటే వాళ్ళు కస్టమర్స్కి లోన్ ఇస్తూ దాంట్లో కమిషన్ దొబ్బేస్తూ ఉంటారు. అందుకు దానికి పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. అలాగే రీజనల్ మేనేజర్ దగ్గర ఉండే కార్ని కూడా బ్యాంకు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. తను దొరకపోయేసరికి భాస్కర్ చాలా సంతోషపడతాడు. కానీ జనరల్ మేనేజర్ వినోద్ తన దగ్గర ఉన్న సూట్ కేసు చూసి ఓపెన్ చేసి చూపించు అంటాడు. భాస్కర్ భయపడుతూ సూట్ కేసుని ఓపెన్ చేస్తాడు. కానీ తను అప్పటికీ ఎవరికీ తెలియకుండా తను తీసుకున్న డబ్బుని బ్యాంకులో పెట్టేసింటాడు. దాంతో తను ఎవరికీ దొరకడు. భాస్కర్ తప్పించినందుకు సాంబా రిలీఫ్గా ఫీల్ అయ్యి మనం డబ్బులు సంపాదించడం కోసం ఇంకో దారి వెతుకుతా అంటాడు. కానీ భాస్కర్ మాట్లాడుతూ చేస్తున్న పని తప్పు అని దేవుడు అప్పుడప్పుడు మనకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మనకి ఈరోజు అలాంటి వార్నింగ్ ఇచ్చాడు అంటూ మనం చేస్తున్న పని ఇక్కడితో ఆపేద్దామంటాడు. కానీ సాంబా మాత్రం తన మాటలు వినకుండా తన జాబ్ వదిలేసి పోర్టు వాళ్ళతో పరిచయం పెంచుకొని వ్యాపారం చేయడం స్టార్ట్ చేస్తాడు. భాస్కర్ మాత్రం తన లాభాన్ని తన వాళ్ళ కోసం ఎత్తిపెట్టుకుంటాడు. కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి చేస్తాడు అని ఊరిజ్ఞానం లేదు. భాస్కర్ తమ్ముడు బీటెక్ కంప్లీట్ చేసి మాస్టర్స్ చేయడం కోసం ఫారెన్ వెళ్ళాలి అనుకుంటాడు. దానికి భాస్కర్ ఇంకేం చేయలేక తన దగ్గర డబ్బులు మొత్తం తమ్ముడు చదువుకే పెట్టేస్తాడు. ఒకరోజు భాస్కర్ బ్యాంకుకి వెళ్ళే టైంకి చైర్మన్ బ్యాంకులో ఉంటాడు. చైర్మన్ భాస్కర్తో మాట్లాడుతూ రీజనల్ మేనేజర్ వల్ల మన బ్యాంక్కి చాలా తలనొప్పి వచ్చింది. దానికి మన బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్లో చాలా మార్పులు చేస్తున్నాం. ఈ బ్యాంకులో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ని వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేశామంటూ ఆ పోస్ట్ని నీకు ఇద్దామనుకుంటున్నామని చెప్తాడు. ఆ మాటలు విన్న భాస్కర్ అసలు నమ్మలేకపోతాడు. జనరల్ మేనేజర్ వినోదే భాస్కర్ పైన రికమెండ్ చేసింటాడు. దానికి భాస్కర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సీసేసిన మారుతి కారు నాకు కావాలి అంటాడు. చైర్మన్ దానికి సరే అంటాడు. భాస్కర్ కారులో వాళ్ళ ఇంటికి వచ్చి తన భార్యని కొడుకుని సర్ప్రైజ్ చేస్తాడు. దానికి సుమతి అలాగే కార్తీక్ ఇద్దరు చాలా సంతోషపడతారు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్ లైక్ వస్తుంది. బ్యాంకులో కరెంట్ రాగానే సిబిఐ ఆఫీసర్ లక్ష్మణ్ భాస్కర్ అకౌంట్ మొత్తం చెక్ చేస్తాడు. అప్పుడు అందరూ షాక్ అయ్యేలా ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే భాస్కర్ అకౌంట్లో 100 కోట్లు ఉంటాయి. లక్ష్మణ్ భాస్కర్తో మాట్లాడుతూ ఇంత డబ్బు మీ అకౌంట్లోకి ఎలా వచ్చిందని అడుగుతాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ పాస్ట్లోకి వెళ్తుంది. బ్యాంకు చైర్మన్ భాస్కర్తో మాట్లాడుతూ మన బ్యాంక్కి హర్షత్ మెహ్రా మెయిన్ కస్టమర్, తన వల్ల మన బ్యాంక్కి కొన్ని కోట్ల లాభం ఉంది, తన గురించి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అంటాడు. దానికి తను సరే అని చెప్తాడు. హర్షత్ మెహ్రా తను స్టాక్ మార్కెట్కి రాజు. బ్యాంకులు ఎలాగైతే కస్టమర్లకి లోన్ ఇస్తాయో అలాగే ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్కి లోన్ ఇస్తుంది. ఈ ప్రాసెస్ని బ్యాంక్ రిసిప్ట్ అని పిలుస్తారు. కానీ ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ డైరెక్ట్గా లోన్ ఇవ్వకూడదు. అందుకోసమే మధ్యలో హర్ష లాంటి వాళ్ళు ఉంటారు. తను బ్యాంక్కి మధ్య బ్రోకర్లా పనిచేస్తూ కమిషన్ సంపాదిస్తూ ఉంటాడు. కానీ ఎవరికి తెలియని విషయం ఏమి అంటే తను ఎవరికీ తెలియకుండా ఆ డబ్బు మొత్తం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ తెప్పిస్తూ ఉంటాడు. ఆ తర్వాత తను తీసుకున్న డబ్బులు మొత్తం బ్యాంకులు కట్టేస్తూ ఉంటాడు. హర్ష తరపున సూరజ్ అనే ఒక అతను బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఈ బ్యాంక్ రిసిప్ట్ ని మారుస్తూ ఉంటాడు. బ్యాంకుకి డబ్బులు ఇవ్వడం కొన్ని రోజులు లేట్ అయినా ఎవరు అడగకూడదు అని సూరజ్ బ్యాంకు వాళ్ళందరినీ కొనేస్తూ ఉంటాడు. కానీ భాస్కర్ మాత్రం సూరజ్కి అమ్ముడుపోడు. భాస్కర్ తనకొచ్చే శాలరీతోనే సంతోషంగా ఉంటూ తన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటాడు. ఒకరోజు భాస్కర్ హర్ష అకౌంట్ స్టేట్మెంట్ చూస్తున్నప్పుడు హర్ష వాళ్ళ బ్యాంకు నుంచి తీసుకున్న డబ్బు వాళ్ళు ఇవ్వాలనుకున్న బ్యాంకు చేరట్లేదు అని తెలుస్తుంది. వాళ్ళు అప్పిస్తున్న ఆ బ్యాంకు పేరు వచ్చేసి కటారి బ్యాంక్. దానికి భాస్కర్ అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అని కటారి బ్యాంక్కి వెళ్ళి జనరల్ మేనేజర్ హరిని కలుస్తాడు. కానీ హరి కరెక్ట్గా సమాధానం ఇవ్వకుండా మీరు ఒకసారి హర్షాన్ని కలవండి, అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అంటాడు. దాంతో భాస్కర్కి ఈ బ్యాంకులో ఉన్న ప్రతి ఒక్కరూ హర్షకు అమ్ముడుపోయారని అర్థమవుతుంది.
భాస్కర్ హర్ష గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తన బ్యాంకులో తెచ్చుకున్న డబ్బు మొత్తం స్టాక్స్ లో పెట్టి ఒక కంపెనీ వాల్యూని అమాంతం పెంచి ఆ తర్వాత ఆ స్టాక్స్ మొత్తం అమ్మి లాభాలు సంపాదిస్తున్నాడు అని తెలుస్తుంది. దానికి భాస్కర్ దీని గురించి చైర్మన్తో మాట్లాడదామని తనని కలిసేకి వచ్చిన సూరజ్ని కూడా వెయిట్ చేపిస్తాడు. కానీ తర్వాత బాగా ఆలోచిస్తే చైర్మన్తో మాట్లాడితే నాకేం రాదు, అదే సూరజ్తో మాట్లాడితే డబ్బు బాగా సంపాదించుకోవచ్చు అనుకుంటాడు. అందుకు సూరజ్ని ప్రైవేట్గా కలిసి నేను మీకు సపోర్ట్ చేయాలి అంటే మీరు నా కోసం 2 విషయాలు చేయాలి. అందులో మొదటిది మీరు తీసుకున్న బ్యాంక్ రిసిప్ట్లో నుంచి నాకు 1% వాటా ఇవ్వాలి. అలాగే రెండోది మీరు కొనే స్టాక్స్ గురించి నాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటాడు. దానికి సూరజ్ ఒప్పుకొని భాస్కర్తో డీల్ కుదుర్చుకుంటాడు. కొన్ని రోజులకి భాస్కర్ ఫస్ట్ పేమెంట్ వస్తుంది. ఆ డబ్బు విలువ 25 లక్షలు. భాస్కర్ ఆ డబ్బు మొత్తాన్ని వైట్లోకి మార్చాలి అని యాంటోనీ పరిచయం చేసిన అన్వర్ని వెళ్ళి కలుస్తాడు. అన్వర్ ఆ డబ్బు మొత్తం లాటరీ టికెట్గా మార్చి వెన్నింగ్ టికెట్ని భాస్కర్కి ఇస్తాడు. లాటరీలో 25 లక్షల రూపాయలు వచ్చేసరికి భాస్కర్ అలాగే తన ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ట్యాక్సీలు మొత్తం పోను 19 లక్షల రూపాయలు చేతికి వస్తుంది. భాస్కర్ తన కొడుకు బర్త్డే పార్టీ చేసినప్పుడు అందరికీ 1.25 లక్ష కారణాలు చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరికి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. అలాగే ఆ డబ్బులు మొత్తం ఒక బ్రోకరేజ్ కంపెనీ ద్వారా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి 2 వారాల్లో 70 లక్షలు సంపాదిస్తాడు. దానికి భాస్కర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భాస్కర్ చెల్లి ఒక అబ్బాయిని ప్రేమించింటుంది. దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి భాస్కర్తో పెళ్లి గురించి మాట్లాడతారు. భాస్కర్ పెళ్లి ఒప్పుకొని పెళ్లి షాపింగ్ కోసం తన చెల్లిని భార్యని పిలుచుకొని ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తాడు. కానీ ఆ షాప్ ఓనర్ అలాగే ఎంప్లాయీస్ వీళ్ళు కొనే మొహల్లా లేరు అని వాళ్ళతో ప్రవర్తించే తీరే డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని గమనించిన భాస్కర్ అసలు తట్టుకోలేకపోతాడు. దానికి ఫ్యామిలీని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్ళి అకౌంట్లో డబ్బులు మొత్తం డ్రా చేసి నా స్టామినా ఏంటో వాళ్ళకి చూపించాలి అని ఒక టెక్స్టైల్ షాప్కి పిలుచుకొని వెళ్ళి తన భార్యతో నీ కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఏం కావాలని తీసుకో, నీ మూడంతా సంపాదించాడు అని చెప్తాడు. దానికి సుమతి హ్యాపీగా ఫీల్ అయ్యి షాపింగ్ చేస్తుంది. ఆ తర్వాత కొత్త హ్యాండ్ మోడల్ కారు కూడా కొనుక్కొని మళ్ళీ అదే జ్యువెలరీ షాప్కి వస్తాడు. అందరూ వాళ్ళని చూసి షాక్ అయిపోతారు. భాస్కర్ తన సత్తా వాళ్ళకి చూపించాలి అని షాప్లో ఉండే గోల్డ్ మొత్తం కొనేస్తాడు. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలి అంటే డబ్బుతో కొనాలి, అదే రెస్పెక్ట్ కావాలి అంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. భాస్కర్ తన చెల్లికి గ్రాండ్గా పెళ్లి చేస్తాడు. 3 మంత్స్ తిరగకుండానే మళ్ళీ సూరజ్ దగ్గర నుంచి భాస్కర్కి డబ్బు వస్తుంది. దాన్ని మళ్ళీ బయటగా మార్చాలి అంటే లాటరీ కాకుండా ఇంకేదో చేయాలి. అందుకు అన్వర్ మనీ లాండరింగ్ చేద్దామంటాడు. అంటే ఇక్కడ ఒక ఏజెన్సీకి డబ్బులు మొత్తం ఇస్తే వాళ్ళు దాన్ని వేరే దేశంలో ఉండే కంపెనీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అకౌంట్ నుంచి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఇక్కడ మనకు ఒక కంపెనీ ఉండాలి అంటాడు. దానికి భాస్కర్ సుమతితో ఇంటి ముందే హోమ్ ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేపిస్తాడు. దానికి సుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్వర్ అక్కడే పనిచేస్తూ అకౌంట్స్ మొత్తం చూసుకుంటూ ఉంటాడు. ఫారెన్ నుంచి వచ్చే డబ్బుకి ఏదో ఒక రీజన్ ఉండాలి కాబట్టి ఫారెన్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయని సుమతిని నమ్మిస్తారు. భాస్కర్ ఏ పని చేస్తున్నా వాళ్ళ నాన్నకి తన మీద ఫుల్ అనుమానంగానే ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ భాస్కర్ అకౌంట్లో ఉండే డబ్బు మల్టిప్లై అవుతూనే ఉంటుంది. కానీ హర్ష దగ్గర నుంచి రావాల్సిన డబ్బు మాత్రం పెరుగుతూనే ఉంటుంది. హర్ష ఇప్పటికీ బ్యాంక్కి 40 కోట్ల బాకీ ఉంటాడు. రోజులు గడిచే కొద్దీ భాస్కర్ డబ్బు మాయలో పడి పూర్తిగా మారిపోతూ అందరికీ దూరం అవడం స్టార్ట్ చేస్తాడు. అలాగే అందరితో మర్యాద లేకుండా మాట్లాడడం గొడవపడడం చేస్తాడు. ఆఖరికి ఫ్యామిలీ కూడా చాలా దూరం అయిపోతాడు. దానికి సుమతి భాస్కర్తో గొడవపడి తన కొడుకు రూమ్లో పడుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు కటారీ బ్యాంక్ మేనేజర్ హరి తన భార్య కోసం ఒక లాకర్ కావాలి అని భాస్కర్ని వచ్చి కలుస్తాడు. అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హర్ష భాస్కర్ వాళ్ళ బ్యాంక్కి 90 కోట్లు ఇవ్వాలనే విషయం హరికి తెలుస్తుంది. దానికి హరి బ్యాంక్ రిసిప్ట్లు మొత్తం చెక్ చేస్తే హర్ష వాళ్ళ బ్యాంకు పేరు మీద ఇచ్చిన బిఆర్లో మొత్తం ఫేక్ అని తన సైన్ని బ్యాంక్ స్టాంప్ని హర్ష ఫోర్జరీ చేశాడు అని తెలుస్తుంది. ఈ విషయం ఇద్దరు తెలుసుకుని చాలా టెన్షన్ అయిపోతారు. ఎందుకంటే ఈ విషయం బయటపడితే హర్షతో పాటు వాళ్ళిద్దరు కూడా బయటపడతారు. అందుకు హరి ఫుల్ టెన్షన్ అయిపోయేసరికి హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడే చనిపోతాడు. దానికి భాస్కర్ చాలా బాధపడతాడు. తను సూరజ్ని పట్టుకొని బ్యాంక్ ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం త్వరగా కట్టే, లేదంటే మామూలుగా ఉంటుందని వార్నింగ్ ఇస్తాడు. కానీ సూరజ్ భయపడకుండా ఏం చేస్తావు, మా విషయం బయటకు వస్తే నువ్వు కూడా బుక్ అవుతావు, నా మాట విని సైలెంట్గా ఉండు, ఏం చేయాలో హర్ష చూసుకుంటాడు అని చెప్తాడు. దానికి భాస్కర్కి ఏం చేయాలో ఏం అర్థం కాదు. పోర్టులో బిజినెస్ చేస్తున్న భాస్కర్ ఫ్రెండ్ సాంబా మోసపోయి డబ్బు మొత్తం పోగొట్టుకుంటాడు. అలాగే పోలీసులకు కూడా దొరికిపోతాడు. భాస్కర్ ఈ విషయం తెలుసుకొని తనని బయటికి పిలుచుకుని వస్తాడు. సుమతి వాళ్ళ అన్న రియల్ ఎస్టేట్లో మొత్తం పోగొట్టుకుంటాడు. దానికి సుమతి ఫ్యామిలీ మొత్తం భాస్కర్ దగ్గర హెల్ప్ అడుగుదాం అనుకుంటారు. అప్పుడు సుమతి కోపంగా మాట్లాడుతూ మేము ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఒక్కసారైనా మాట్లాడించారా అంటుంది. దానికి వాళ్ళమ్మ కూడా సీరియస్ అయ్యి ఇప్పుడు నువ్వు చేస్తున్న బిజినెస్ నా ఐడియా అంటుంది. దానికి సుమతికి చాలా కోపం వచ్చి వాళ్ళమ్మ మీద అలాగే భర్త మీద ఉన్న కోపాన్ని మొత్తం షాప్ మీద చూపించి షాప్ మొత్తం ధ్వంసం చేస్తుంది. భాస్కర్ తనకు నచ్చజెప్పేకి ట్రై చేస్తున్నప్పుడు భాస్కర్ వాళ్ళ నాన్న చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడతాడు. దానికి ఇంట్లో ఉన్న అందరూ షాక్ అయిపోతారు. భాస్కర్ వాళ్ళ నాన్న భాస్కర్తో ఒంటరిగా మాట్లాడుతూ నువ్వు చేస్తున్న పనులు మొత్తం నాకు తెలుస్తున్నాయి,
కానీ అవన్నీ నాకు అనవసరం. నువ్వు దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసేవనేది ముఖ్యం కాదు, ఎప్పుడు ఏం చేసేవనేది ముఖ్యం. లేదంటే ఎటు కాకుండా పోతావు అని సలహా ఇస్తాడు. ఈ మాటలు విన్న సుమతి ఫారెన్ నుంచి వచ్చే ఆర్డర్స్ గురించి నిజం తెలుసుకొని భాస్కర్ని వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. భాస్కర్ కూడా తన్ని ఆపలేకపోతాడు. తను బాగా ఆలోచించి కొంచెం కొంచెం మారడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత తను చేస్తున్న పనులు మొత్తం ఒకసారిగా ఆపేస్తాడు. సూరజ్ బియర్ బాటిల్ తీసుకుని వచ్చిన భాస్కర్ దాన్ని అప్రోచ్ చేయడు. ఆఖరికి మేనేజర్ చైర్మన్ చెప్పినా కూడా వాటిని అప్రోచ్ చేయడు. భాస్కర్ ముందుగా తండ్రిన డబ్బుతో తమ్ముడిని చెల్లిని సెటిల్ చేస్తాడు. ఆ తర్వాత సుమతి వలనకి డబ్బిచ్చి నువ్వు సంపాదించిన డబ్బులో 10% వాటా సాంబాకి ఇవ్వాలి అని వాళ్ళిద్దరిని కూడా సెటిల్ చేస్తాడు. భాస్కర్ నిదానంగా మళ్ళీ అందరితో కలుస్తూ అందరితో మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. సుమతి దాన్ని గమనించి భాస్కర్తో మళ్ళీ కలిసిపోతుంది. దానికి భాస్కర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేసరికి భాస్కర్ వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒకరోజు మేనేజర్ వినోద్ సూరజ్ ముందు భాస్కర్తో మాట్లాడుతూ హర్ష బాండ్స్ మీద ఎందుకు సైన్ చేయట్లేదని అడుగుతాడు. దానికి భాస్కర్ మాట్లాడుతూ అప్పు ఇప్పటికే చాలా ఉంది సార్, అది తీరిస్తే కానీ ఇంకో సైన్ చేయను అంటూ మీరు అంతగా హెల్ప్ చేయాలనుకుంటే మీరే సైన్ చేయండి అంటాడు. దానికి మేనేజర్ తన మీద సీరియస్ అయ్యి నీ సంగతి చైర్మన్తో మాట్లాడి తెలుస్తా అంటాడు. దానికి భాస్కర్ అప్పటికప్పుడు రిజైన్ చేసి జాబ్ వదిలేస్తాడు. బ్యాంకులో ఉన్న అందరూ నువ్వు వెళ్ళొద్దు అంటారు, కానీ భాస్కర్ ఎవరి మాట వినకుండా జాబ్ వదిలేస్తాడు. ఈ రోజు తేదీ 29 మార్చ్ 1992. ఈ రోజే సిబిఐ ఆఫీసర్ లక్ష్మణ్ భాస్కర్ని అరెస్ట్ చేసి బ్యాంకు పిలుచుకుని వెళ్ళింటాడు. లక్ష్మణ్ స్టోరీ మొత్తం విని నీ కేసులో ప్రూఫ్స్ ఏమీ లేవు, కానీ నీ భార్యని కోట్ల చుట్టూ తిప్పుతూనే ఉంటామంటూ నువ్వు దీని నుంచి బయటపడాలి అంటే ఒకటే మార్గం, నీ అకౌంట్లో ఉండే 100 కోట్లు హర్ష అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి, తను ఆ డబ్బులు మొత్తం మీ బ్యాంక్ కట్టేస్తాడు, దాంతో ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోతాయి అంటాడు. ఇదంతా విన్న భాస్కర్కి ఈ అరెస్ట్ మొత్తం తన బ్యాంకులో ఉండే డబ్బు కోసం అని అర్థమవుతుంది. ఈ స్కామ్లో బ్యాంకు చైర్మన్ అలాగే మేనేజర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. లక్ష్మణ్ వీళ్ళ కోసమే భాస్కర్ని అరెస్ట్ చేసింటాడు. చైర్మన్ భాస్కర్తో మాట్లాడుతూ నేను అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లో కూర్చోబెట్టింది ఈ బియర్ బాండ్ల మీద సైన్ పెట్టించుకోవడం కోసమే, ఎందుకంటే ఏమైనా సమస్య వస్తే నిరికించచ్చు అని. ఈ ప్రాబ్లం అంతా నువ్వు సైన్ చేయడం ఆపేసినప్పటి నుంచే స్టార్ట్ అయింది, కానీ నువ్వు జాబ్ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు సరైనగా వెళ్ళిపోకుండా బ్యాంకు మీద ఆర్బీఐకి ఎందుకు కంప్లైంట్ ఇచ్చావంటూ నీ అకౌంట్లోని డబ్బు మాకు ఇచ్చి ఇప్పుడు నువ్వే ఈ సమస్య తీర్చాలి అని బెదిరిస్తాడు. భాస్కర్ తన ఫ్యామిలీ కోసం చెక్ బుక్ లో సైన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాడు. దాంతో వాళ్ళు భాస్కర్ని వదిలేస్తారు. భాస్కర్ దగ్గర ఇప్పుడు రూపాయలు లేకపోయినా ఫ్యామిలీతో సంతోషంగా ఉండొచ్చు అని హ్యాపీగా ఉంటాడు. 30 మార్చ్ 1992. సూరజ్ భాస్కర్ ఇచ్చిన చెక్కును తీసుకుని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం బ్యాంక్కి వస్తాడు. కానీ ఇప్పుడే అందరికి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే భాస్కర్ జాబ్ రిజైన్ చేయకముందే తన అకౌంట్ని క్లోజ్ చేపించి అకౌంట్లో ఉండే డబ్బు మొత్తం డ్రా చేసుకుని వెళ్ళిపోయింటాడు. మరి కంప్యూటర్ మొత్తం తన అకౌంట్ డబ్బులు ఉన్నట్టు ఎందుకు చూపిస్తోంది అంటే బ్యాంకు వాళ్ళు ప్రతి నెల ఆఖరి రోజు మాత్రమే కంప్యూటర్ అప్డేట్ చేస్తారు. అందుకు వాళ్ళు ఇప్పుడు కంప్యూటర్లో చూస్తున్న అమౌంట్ మొత్తం ఫిబ్రవరి లాస్ట్లో ఎంటర్ చేసింది. భాస్కర్ అలాగే వాళ్ళ నాన్న ఇదంతా ముందుగా ఆలోచించి అమెరికాకి వెళ్ళిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని అమెరికా వెళ్ళిపోతారు. అక్కడ వీళ్ళుండేందుకు యాంటోని అన్ని ఏర్పాట్లు చేసింటాడు. 31 మార్చి రోజు లక్ష్మణ్ భాస్కర్ కోసం ఇంటికి వచ్చే లోపే భాస్కర్ అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయింటాడు. అలాగే తను ఆర్బీఐకి ఇచ్చిన కంప్లైంట్ వల్ల హర్ష దగ్గర నుంచి బ్యాంకు వాళ్ళ వరకు అందరూ దొరికిపోతారు. కొన్ని మంత్స్ అలా గడిచిపోతాయి. భాస్కర్ తన దగ్గర డబ్బుతో ఒక 5-స్టార్ హోటల్ని స్టార్ట్ చేసి ఫ్యామిలీతో కలిసి అమెరికాలో సెటిల్ అయిపోయింటాడు. ఇప్పటికీ భాస్కర్ డబ్బు కోసం ఎవరికీ తెలియకుండా క్రైమ్స్ చేస్తూనే ఉంటాడు. ఇదంతా సుమతికి తెలిసినా తన్నేం అడగలేక సైలెంట్గా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏం జరిగినా జరగబోతున్నా అంతా డబ్బు కోసమే. సో ఇది ఫ్రెండ్స్ లక్కీ భాస్కర్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.